శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇది భగవద్గీత. అర్జున, మోహం చేత ఏ సాధన కర్మను ఆచరించటను ఇష్టపడుచుండటం లేదో సంసార దుఃఖం నుండి తప్పించుకోవాలని మానవ చేత నీ యొక్క కర్మ చేత తెలిసి తెలియని ప్రయత్నం చేత బద్ధుడివై తప్పనిసరిగా నీ ప్రస్తుత మిథ్యా ప్రయత్నానికి వ్యతిరేకంగా ఆ సాధన కర్మని నీకు చేతనైన విధంగా ఆచరిస్తావు అర్జున. ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్ర ఆరూఢాని మాయయా. అర్జున, అంతర్యామి అయిన ఈశ్వరుడు సర్వ ప్రాణుల యొక్క హృదయమునందు ఆత్మభావానందు ఉంటున్నాడు. యంత్రము మీద బొమ్మ వలె అందరూ వారి వారి ప్రవృత్తిలో గుర్తించలేని విధంగా సర్వభూతాలను తన ఉనికి వైపుకి త్రిప్పుచూ తనకు ఉనికిని గుర్తించుట యందు నియమిస్తూ ఉంటున్నాడు. తం ఏవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. అర్జున, సర్వము ఆది అయినను నిజభావం చేత ఆ ఈశ్వరుని శరణు పొందు. ఆ ఈశ్వర తత్వప్రసాదం వలన మోక్షసిద్ధిని, పరమమైన శాంతిని పొందుతావు అర్జున. ఇది తే జ్ఞానం అఖ్యాతం గుహ్యతరం మయా విమృశ్య ఏతత్ అశేషేణ యదా ఇచ్చసి తదా కురు. ఈ విధంగా రహస్యమైన దానికంటే రహస్యమైన జ్ఞానము, తత్వజ్ఞానము నీకు నా చేత చెప్పబడింది అర్జున. దీనిని మధ్యలో నీ ప్రకృతి భావంతో దాటివేయకుండా నిశ్శేషంగా, సంపూర్ణంగా వివేచనతో విచారణ చేసుకుని ఎలా చేయటానికి ఇష్టపడుతున్నావో అలాగే ఆచరించు అర్జున. సర్వ గుహ్యతమం భూయః శృణు మే పరమం వచః ఇష్ట అసి మే దృఢం ఇతి తతః వక్ష్యామి తే హితం. అన్నికి పరమ రహస్యమగు నా పరమమైన వాక్కు మరలా విను. నాకు నిత్యముగా ఇష్టమైన వాడివి నీవే అయినావు అని ఆ కారణమును అనుసరించి నీకు హితాన్ని, శ్రేయస్కరమైన దాన్ని చెప్తూ ఉన్నాను అర్జున అని భగవానుడు అంటూ ఉన్నాడు. ఇంకేమంటున్నాడంటే, మత్మనాః భవ మద్భక్తః మత్యాజీ మాం నమస్కరు మాం ఏవ ఇష్యసి సత్యం తే ప్రతిజాని ప్రియ అసి మే.
నన్ను చింతించువాడవు, నన్ను తెలుసుకునేవాడవు అగుము. నా నిజభక్తుడివి అగు, నన్ను ఆరాధించేవాడివి అగు. నా గురించి నాకు నమస్కారం చెయ్యి. ఇలా నీవు చేస్తే నన్నే పొందుతావు. నాకు ప్రియమైన వాడవు నీవు అయి ఉన్నావు అర్జున. నీకు వాస్తవమును ప్రతిపూర్వకంగా చెప్తూ ఉన్నాను. అలా నీవు నా కోసం సాధన కర్మను ఆచరించిన వాడవైతే నన్నే పొందుతావు అర్జున. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. అహం త్వాం సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. సర్వలౌకిక ధర్మాలని, సాంసిక ధర్మములను, మనఃకల్పిత ధర్మాలను విడిచి పరబ్రహ్మ, పరమాత్మ, పరమ పురుష పరమేశ్వరుడునైన నన్ను ఒక్కనిని, ఒక్క తత్వాన్ని, ఒక్క తత్వమే అయిన నన్నే ఏకమైన ఆత్మభావంతో ఆశ్రయించర్జున. నేను నిన్ను ఇలా ఆశ్రయించిన నిన్ను ధర్మాధర్మ బంధముల వలన కలిగే పుణ్యపాపములు అనబడు సర్వ పాపాల నుండి ముక్తిని పొందేటట్లు చేస్తాను. శోకించిన